అమరావతి ఫైల్స్ ఒకప్పుడు అమరావతి ఫైల్స్ అని పెట్టారు. తర్వాత సెన్సార్ వాళ్ళు చాలా అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత దాన్ని రాజధాని ఫైల్స్గా, ఆంధ్రప్రదేశ్ని అరుణప్రదేశ్గా, అలాగే అమరావతిని ఐరావతిగా చాలా బాలారిష్టాలన్నీ దాటుకొని ఆ సినిమా నిన్న రిలీజ్కి రెడీగా ఉంటే మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రికి చాలా చెడ్డ పేరు వచ్చేలా ఉంది. మా ముఖ్యమంత్రి క్యారెక్టర్ పెట్టేశారు. ఇందులో ఎన్నికలు వస్తున్నాయి, చాలా కుట్రలో భాగంగా ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. దీనివలన మాకు రాజకీయంగా చాలా నష్టం అని చెప్పి రైకాపా పార్టీ తరఫున నిన్న ఎవరో కోర్టుకి వెళ్తే మొన్న ఏదో స్టే ఇచ్చారు 24 గంటలు. మామూలుగా ఆ మధ్యన ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి బెయిల్ ఇచ్చినప్పుడు, మరి ఆయన జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎవడో ఒకడో చక్రం తిప్పేశాడు. డైరెక్ట్గా నన్నే వెంటనే ఆ బెయిల్ ఆర్డర్ కాపీ జైలుకి ఎలా వెళ్ళిపోయింది, మామూలుగా అయితే ఒక రోజు పడుతుంది అని చెప్పి నానా కోర్టులో పోశారు. మరప్పుడు నిన్న కోర్టులో నిన్న పొద్దున్న 11:11 ఆర్డర్ వస్తాయి. ఆర్డర్ ముందే చదివేశారేమో స్టెనోలు ఎవరన్నా నాకు తెలియదు. 5 నిమిషాలు తక్కువ 11 థియేటర్లో కాసేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి స్టాఫ్, ఆ జాయింట్ కలెక్టర్ ఒక థియేటర్కి, ఇంకెవడో ఆడో థియేటర్కి లిస్ట్ వచ్చినట్టు మొత్తం అన్ని థియేటర్ల మీద దాడి చేసి ఆర్డర్ కాపీ కూడా రాలా. ఆర్డర్ కాపీ థియేటర్లో అడిగితే ఏం ఒలువలసిందా, పొగరెక్కిందా, నీకేంటో చూపెట్టింది, ఆపుతావా ఆపు అని చెప్పి మల్టీప్లెక్స్లతో సహా సినిమా చూస్తున్న వాళ్ళని లేపేయటం జరిగింది. మరెందుకు సింహం మాట్లాడితే సింహం 175 నాకే అని చెప్పుకునే సింహం ఎందుకు చుట్టెలుగులాగా బెదురు చూపులు చూస్తూ అటు ఇటు పరిగెట్టవలసి వచ్చిందనేది ఎవరికి అర్థం కాదు. సో ఇది సింహం కాదు, ఇది చిట్టెలుగా అనేది నిన్న వారి భయపడిన స్థితి. అందరూ కూడా అన్నారు జగన్ భయపడ్డాడు, రవిశంకర్ జగన్ భయపెట్టాడు. రవిశంకర్ అంటే ఆ సినిమా నిర్మాత. మరి వాళ్ళ రోజుల్లో మరింత ధైర్యంగా ఆ సినిమా తీయటం అంటే నిజంగా ఆ కంఠమనేని రవిశంకర్ నాకు మంచి మిత్రుడు, ఆయన్ని అభినందించాలి. యాక్చువల్గా నేను కూడా యాక్ట్ అయ్యాను ఆ సినిమాలో. మీ పాత్ర కూడా పెట్టినట్టు సార్ అందులో. ఒరిజినల్ గా అయితే చేయాలి, కానీ అప్పుడు నేను ఢిల్లీలోనే ఉన్నందువల్ల ఇది షూటింగ్ అక్కడ అప్పుడులో నేను ఎంటర్గానే ఆంధ్రాలో పెట్టుకున్నందువల్ల ఈ పనికి మనం దూరంగా ఉన్నందువల్ల నేను ఇందులో యాక్ట్ చేయలేకపోయా. గొడ్డలి పాత్ర ఉంటుంది సార్. గొడ్డలి పాత్ర అవును, అది యాక్చువల్గా నాకు డౌట్ వచ్చింది. ఆ గొడ్డలి పాత్ర ఏంటి బాబాయ్ని వేసేసిన గొడ్డలి పాత్ర అని అడిగితే కాదు, ఈ సినిమా మొదలైందే జగన్మోహన్ రెడ్డి గారు అరుణ్ ప్రదేశ్లో కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి సినిమా ఇది. సో అంచేత బాబాయ్ మంటరు ఇందులో పెట్టలేదు. ఇది ఒక ఫ్యూచరిస్టిక్ గా అన్ని జరిగినాయి తీసేస్తే అది రియల్ స్టోరీ అవుతుంది కదా. ఐ థింక్ ఫ్యూచరిస్టిక్ గా అంటే ఊహగా ఒక ఊహాత్మక వ్యూ పాయింట్ తో మరి ఒక్క తాపుతంతే బాత్రూంలో పట్టడం, గొడ్డలతో వేసేయటం, మన ఛానల్లో గుండెపోటు అని చెప్పి వేయమంటాం. చాలా కొన్ని ఎన్నికలకు ముందు జరిగిన సంఘటనలు డెఫినెట్ గా చాలా మంది గుర్తొస్తాయి. అలా గుర్తు రావడంలో తప్పులేదు, కానీ మరి సినిమాల తర్వాత దర్శకుడికి కొంత ఇమాజినేషన్ ఉంటుంది, కొంత